Yeah.
अस्मद्गुरुभ्यो नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। जय श्रीमन्नारायण। प्रिय भगवद्बंधुलारा, श्री पद्मावती गोदा समेत श्री वेंकटेश्वर स्वामी वारी యొక్క 12వ బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు 4వ రోజు స్వామి మనందరికీ కూడా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించడం కోసం బ్రహ్మోత్సవం అంటే అర్థం ఏంటండి? బ్రహ్మ అంటే ఆనందం. ఆ ఆనందాన్ని పంచిపెట్టేటువంటి వాడు పరమాత్మ. బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మ అంటే ఆనందం ఒక అర్థం వస్తుంది. అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదటి ఆచరించినటువంటి ఉత్సవం కనుక అది బ్రహ్మోత్సవం అంటారు. అయితే ఇక్కడ బ్రహ్మ అనే శబ్దానికి అర్థం ఆనందం అని అర్థం. ఆనందాలు 2 రకాలు. ఒకటి శాశ్వతంగా ఉండేటువంటి ఆనందం, మరొకటి టెంపరీగా ఉండేటువంటి ఆనందం. శాశ్వతంగా ఉండేటువంటి ఆనందం భగవంతుడు ప్రసాదిస్తాడు మనకు. టెంపరీగా ఉండేటువంటి ఆనందం ఈనాడు క్షణికమైనటువంటి ఆనందం కలగవచ్చు, మరొక రోజున అది పోవచ్చు. కానీ భగవంతుడిని దర్శించడం చేత మనకందరికీ కూడా శాశ్వతమైనటువంటి ఆనందం లభిస్తుందట. బ్రహ్మోత్సవంలో చేసి ఉన్నటువంటి శ్రీయపతిని సేవించుకోవడం చేత మనందరికీ బ్రహ్మానందం కలుగుతుందన్నమాట. కనుక ఈ బ్రహ్మోత్సవంలో ఈరోజు 4వ రోజు. స్వామి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద మనందరికీ కూడా ఆనందం పంచిపెట్టడం కోసం అని చెప్పేసి ఒక్కొక్క విశేషమైనటువంటి వాహనం చేత మనందరికీ దర్శనం చేయిస్తున్నాడు, దర్శనం అనుగ్రహిస్తూ ఉన్నాడు స్వామి. అయితే ఈరోజు వేంచేసి ఉన్నటువంటి వాహనానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత? రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. అంటే రథంలో వేంచేసి ఉన్నటువంటి స్వామిని దర్శించడం చేత నిశ్శబ్దంగా ఉండాలండి. జయ శ్రీమన్నారాయణ. రథంలో వేంచేసి ఉన్నటువంటి పద్మావతి గోదా సమేత శ్రీమన్నారాయణ దర్శించడం చేత ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి మరలా తిరిగి జన్మంటూ ఉండదట. ఏం కలుగుతుంది వారికి? హరే కృష్ణ. ఏం కలుగుతుంది? మోక్షం కలుగుతుంది. మోక్షం అంటే మరలా తిరిగి రాలేం, స్వామితో ఐక్యం కావడం అన్నమాట. కనుక ఈ రథంలో ఉన్నటువంటి స్వామిని దర్శించడం చేత అటువంటి అనుగ్రహం కలుగుతుందన్నమాట. అయితే స్వామి మీరు మోక్షం కలుగుతుంది అంటున్నారు, ఈ రథానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే, మిగతా రోజుల్లో మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనాన్ని దర్శించాం. గరుడ వాహనమని, ఆదిశేష వాహనమని, హనుమత్ వాహనమని, ఇలాగా రకరకాలైనటువంటి వాహనములు చేత వాహనం మీద వేంచేసి ఉన్నటువంటి శ్రీయపతిని దర్శించారు. మరి ఒక్కొక్క వాహనం అది. కానీ ఈ వాహనానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే, ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి. బ్రహ్మాసనస్య పరితః, దేవాసనస్య పరితః, మానుషాసనస్య పరితః. బ్రహ్మాది దేవతలందరూ కలిసి ఒక పెద్ద ఆసనం మీద, బ్రహ్మాది దేవతలందరూ కూడా స్వామి ఆసనం క్రింద వేంచేసి ఉంటారు సేవ చేయడానికి. రెండోది దేవాసనస్య పరితః, దేవతామూర్తులంతా కూడా 2వ ఆసనం క్రింద వేంచేసి ఉంటారు. 3వ ఆసనం క్రింద ఈ మనుష్య జనావళి అంతా కూడా భక్తి పారవశంతో 3వ ఆసనం క్రింద ఉంటారు. అంటే స్వామి క్రింద వారు కైంకర్యం చేసుకోవడం కోసం అని చెప్పి అహంకారం వీడి
మేమంతా కూడా పరమాత్మ యొక్క సేవ చేయడానికి వచ్చినటువంటి వారమని చెప్పి ఈ బ్రహ్మాసనస్య, దేవాసనస్య, మానుషాసనస్య అనేటువంటి ఈ 3 స్టెప్స్ కూడా ఒక్కొక్కరు వారిలో ఉన్నటువంటి అహంకారాన్ని తగ్గించుకుని పరమాత్మ యొక్క మేమందరూ పరమాత్మ దగ్గర భృత్యులము అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే సేవకులము. సేవకుల కంటే కూడా మరింకా తగ్గినటువంటి వారు అని చెప్పుకునేటువంటి స్థితి కలిగినటువంటి వారు ఈ ముగ్గురు, ఈ 3 స్థానాలు అన్నమాట. అంతేనా? అంతేకాకుండా ఈ యొక్క రథానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమంటే అధర్మాయ నమః, అజ్ఞానాయ నమః, అవైరాగ్యాయ నమః, అనైశ్వర్యాయ నమః. ధర్మాయ నమః, జ్ఞానాయ నమః, వైరాగ్యం. ఎలాగా 4 దిక్కుల్లో 4 యొక్క స్తంభాల్లో 4 దేవతామూర్తులు వేయించేసి ఉంటారు. అంతేకాకుండా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం ఈ 4 వేదాలు కూడా వేయించేసి ఉంటాయి 4 వైపులా కూడా. అంతేనా? అంతేకాకుండా స్వామి వేయించేయడం, కూర్చోవడం కోసం వచ్చి కూర్మాసనం మీద స్వామి వేయించేసి ఉంటాడు స్వామి. మరి ఇంకా ఏమైనా ఉంటాయా? అన్నీ ఉంటాయి. గరుడాళ్ళ వారు కూడా వేయించేసి ఉంటారు. ఆయన స్పెషల్ వాహనం ఉన్నప్పటికీ కూడా గరుడాళ్ళ వారు లేకుండా ఎక్కడికి వెళ్ళడిన ఈ గరుడాళ్ళ వారు కూడా ఈ యొక్క స్వామి పీఠం కింద వేయించేసి ఉంటారన్నమాట. అలాగే ఇంకెవరు ఉంటారయ్యా? అనంతుడు వేయించేసి ఉంటాడు. అనంతుడు అంటే ఆదిశేషుడు కూడా ఈ వాహనం మీద ఉంటాడు. మరి ఇంకెవరు ఉంటారు? పైన వాసుదేవుడు ఉంటాడు. ఇక్కడ ఆ శిఖరం మీద వాసుదేవుడు ఉంటాడు అనమాట. అంతేనా? అంతేకాదయ్యా, ఆంజనేయ స్వామి వారు కూడా ధ్వజం మీద వేయించేసి ఉంటారు. కనుక ఆంజనేయ స్వామి వారు వేయించేసి ఉంటారు, అనంతుడు వేయించేసి ఉంటాడు, గరుడాళ్ళ వారు కూడా వేయించేసి ఉంటారు. అంతేనా? అంతేకాదయ్యా, సూర్యుడు, చంద్రుడు, ఈ చక్రాలు సూర్యుడు, చంద్రుడు వేయించేసి ఉంటారన్నమాట. ఈ సమస్త దేవతామూర్తులంతా కూడా అహంకారం వీడి భగవంతుడి దగ్గర సేవ చేయడం కోసం అని చెప్పి గుంపులుగా వచ్చి మేమంతా కూడా నీ సేవకులము అని చెప్పి ఈ సమస్త దేవతామూర్తులంతా కూడా క్రింద వేయించేసి ఉంటారు. అంతేకాకుండా సమస్త దేవతామూర్తులతో పాటుగా ఆళ్వారాచార్యులు కూడా వేయించేసి ఉంటారు. ఎందుకని? పరమాత్మని గానం చేయాలి, పరమాత్మని స్తోత్రించాలి. కనుక ఇంతమంది సమస్త దేవతామూర్తుల సమూహమంతా కూడా ఈ రథం క్రింద వేయించేసి ఉంటుంది. కనుక ఈ రథం పైన ఉన్నటువంటి కేశవుణ్ణి రథస్థం కేశవం దృష్ట్వా, దృష్టితో ఎలా చూడాలి పరమాత్మని? సదా పశ్యంతి సూరయః, కనురెప్ప ఆర్పకుండా వైకుంఠంలో దేవతామూర్తులు ఎలాగైతే పరమాత్మను సేవిస్తారో మనము కూడా రథంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీయపతిని కనురెప్ప ఆర్పకుండా దర్శించడం చేత పునర్జన్మ న విద్యతే, తిరిగి మరలా మనకు జన్మ ఉండదట. కనుక అంత విశిష్టత కలిగినటువంటి వాహనం ఈ రథోత్సవం. అటువంటి రథోత్సవంలో వేయించేసి ఉన్నటువంటి పద్మావతి గోదా సమేత శ్రీ శ్రీనివాసుడు బ్రహ్మోత్సవంలో 4వ రోజున స్వామి మెల్లమెల్లగా భక్తులు సమర్పించేటువంటి నృత్యము, వాయిద్యము, గానము ఇలాగ సమస్త ఉపచారములు అందుకోవటం కోసం స్వామి ఆనందభరితుడై నిన్న వివాహం చేసుకుని ఈరోజు చక్కగా తన గ్రామానికి చేరుకోబోతూ ఉన్నాడు స్వామి. ఆ గ్రామం ఎంట్రన్స్లో ఈ భక్త పరివారం అంతా కూడా స్వామికి నీరాజనములు సమర్పించడం కోసం భక్త సంతోషమంతా కూడా సైన్యము అలాగే స్వామి గానం చేసేటువంటి వారు, నృత్యం చేసేటువంటి వారు, వాయిద్యం సమర్పించేటువంటి వారు సమస్త సమూహమంతా కూడా వేద ఘోష చేత స్వామిని ఆరాధించడం కోసం స్వామి యొక్క రాజ్యం ఎంట్రన్స్లో వేచి ఉన్నారు. కనుక ఈ సమూహమంతా కూడా చక్కగా భగవంతుని ఆరాధిస్తూ చివరి వాహనం ఇది. కనుక మిగతా వారికో చయం నేను హనుమత్ వాహనం చూడలేకపోయాను, గరుడ వాహనం చూడలేకపోయాను, ఆదిశేష వాహనం చూడలేకపోయాను, బాధపడి
భయపడక్కర్లేదు. కేవలం ఈ యొక్క వాహనంలో సమస్త దేవతామూర్తులు కూర్చుని ఉన్నారు స్వామి యొక్క కైంకర్యం చేయడం కోసం అని చెప్పేసి. కనుక భక్తులంతా కూడా ఈ విశిష్టతను, ఈ విశేషాన్ని అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు జరుగుతున్నటువంటి ఉత్సవాన్ని కరుణారా సేవించి తరించండి. జయ శ్రీమన్నారాయణ. కొబ్బరికాయ తర్వాత తీసుకోండి. రాజంచాభిస్త్రీర్యాచనో గృహే లక్ష్మీరాస్ ఆసనం సృజ. నేను అర్చక స్వామికి వస్తామనండి. గోవింద மல்லாண்டு வென்றோல் மணிவண்ண உன் சேவடி செவ்வி திருக்காப்பு அடியோமோடும் நின்னோடும் விரைந்து ஆயிரம் வல்லாண்டு வடிவாய் நின்வளமாடும் வாழுகின்ற மங்கையும் வல்லாண்டு வடிவாய் சோத வளத்திரையும் சுதாரியும் வல்லாண்டு படையோர் பக்கவடங்கும் सर्वलोक शरण
खंडमणिहार जल भवदिनुत धीर नंद कुमार नवनीत कतिचोर छंद मणिहार जल भवदिनुत धीर कुमार ब्रज जन परमानंद किशोर कणीय नटनानंद गंभीर रसहित भाव शरीर धींतदाम धींतदाम ततई तत्तो तत्तई जग जगतो अतिशय सुखंद सरसलोक पुरणी नवनाथ सकल लोक सम्मोहनगी सत्धिन्नुतक धिन्नन्तक तगदा दैता गदा दैता धिगदगतक धिन्नत्तायुता दैता युता दैता कदम्बकितलय मिलितनूपुर पतञ्जलित कृतपादत्तां कदम्बकितलय मिलितनूपुर पतञ्जलित कृतपादत्तां तिल्लान त्रिग त्रिग तिल्लाना तगदो तन् तिट्टत्तुं कत्तै कत्तुं तक्कत्ता किडतलि किडता तदै तदो तदै तगजोरगबन्ध अद्भुतङ्ग शिरशिञ्जनं जननं कृतनं किदनं किद चन्द्रवरङ्कर कङ्कण किञ्चिदनं ननं वदतदल दिवि जगलोका तदा ततिल्ला नगनग भूषण अगिडतगस्तटायुधुदगरबन्ध विलग परपूजित बलयुगल हरिजय विजयी भवनंद कुमार रजजन परमानंद किशोर अड़ीय नटनानंद गंभीर करुणार सयुत भाव शरीर मद मधुकर मधुकर रस भरयत कमल जल चरण मुनि हृदय विनोद जागर दयागर मुरारीकर मद मधुकर मधुकर रस भरयत कमल जल चरण मुनि हृदय विनोद जागर
all doing good. Govinda, Govinda. Govinda.
संवत्सरं दीर्घमायुः सुमङ्गलीर्यं वधूरिमागुं समेतपश्यताम् सौभाग्यवस्त्रैरत्नायादास्वं विप्रकृतना गोविन्द గోవిందా 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 అదే సార్ గో స్లో come straight. Madam, around the wall. Go further. Go in the car. We are doing it. Never. Get switch the cars. గోవిందా రండి రండి గోవిందా 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 Just hold the rope, don't move. Govinda, Govinda, just hold the rope, okay? Hold the rope. Govinda, Govinda. Govinda, Govinda, Govinda. No. Govinda, Govinda. Join us. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. Swami gracefully is coming over here to bless us. Take the darshan on the Ratham. It's just a feast to the eyes. Govinda! Govinda!
She's gonna come up over here. జల జల
Please stop. Bring it down. You work. Sorry. Govinda. Looks like there is a small confusion. I asked kids to come front. I see most of the parents coming front. So request the kids to come front. I can understand we all are kids to our parents, but I asked the real kids to come front and parents to stay back. So sorry for this. Savitrula